హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ మధ్యకాలంలో మనం చేసే పంచాయతీలన్నీ ఇటువంటి పంచాయతీలే. ఎందుకు ఇటువంటి కేసులు వస్తున్నాయో నాకు తెలీదు. బట్ సౌమ్య శెట్టి గారు కేసు అనేది కొంతకాలంగా మేము దానిపైన పోరాడుతూనే ఉన్నాం. దాని గురించి మా పైన కేసులు కూడా వేశారు. సో ఇప్పుడు సౌమ్య శెట్టి గారి పైన ఫ్రెష్ అంటే వెరీ ఫ్రెష్గా కొత్త కేసు కూడా అయ్యిందని చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం? ప్రస్తుతం సౌమ్య శెట్టి అన్ని టీవీ ఛానల్స్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక హనీ ట్రాప్ చేసే వ్యక్తిగా ఒకరు కాదు చాలామంది దగ్గర కోటాను కోట్లు సంపాదించిన వ్యక్తిగా వాళ్ళని వలలో వేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తిగా పోర్ట్రే అవుతున్న సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. అసలు ఏంటి ఈ కథ? దీని వెనక ఏముందంటే నేను సౌమ్య శెట్టి గారు లాయర్తో మాట్లాడాను, చాలా విషయాలు తెలిసినాయి. ఆ తర్వాత చాలా ఆధారాలు చూశాను, వాస్తవాలు ఉన్నాయని తెలిసి మీ అందరికీ తెలుసు. వితౌట్ ఎవిడెన్సెస్, వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ పోస్ట్ 360 అనేది ఏ వీడియో చెయ్యదు. సో అందుట్లో భాగంగానే సౌమ్య శెట్టి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఏంటి సౌమ్య విషయాలు? ఎలా ఉన్నావు? బాగున్నావా స్టిల్? ఇప్పుడు కొంచెం బాగున్నాను. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసు కదా, 2:30. తెల్లవారుజామున 2:30 అయింది. నీతో ఇంటర్వ్యూ చేయడానికి వెయిట్ చేస్తూ ఇంత టైం జరిగింది. ఏంటి అసలు ఇప్పుడు జరుగుతున్న కేసు ఏంటి? నేను ఒక 1 month బ్యాక్ అసాల్ట్ కేసు పెట్టాను, పెందుర్తిలో పెట్టాను. దానికి ఆ కేసు తీసేయమని చెప్పి ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ప్రెషరైజ్ చేస్తారు. ఫస్ట్ అంతా రిక్వెస్ట్ మోడ్ అయింది, దాని తర్వాత బెదిరింపు మోడ్ అయిపోయింది. లాస్ట్ సెటిల్మెంట్ మోడ్ ఏంటంటే మ్యామ్ నా కేసు వదిలే అంటే ఇవన్నీ తీపిచ్చేసి నన్ను అతనికి ఇచ్చేయాలంట. అదే సెటిల్మెంట్. సో నాకు జరగాల్సిన డ్యామేజ్ ఎలాగో జరిగింది, నేను కేసు అదే వెనక్కి తీసుకోనని చెప్పారు. చెప్పాను నేను, మ్యామ్ కూడా చెప్పారు. నేను సౌమ్యని అయితే అసలు వదలను, నేను ఉంటుండగా తనకి ఏం అవ్వదు అని చెప్పి. అయితే మ్యామ్ని కూడా చంపేస్తారంట. అండ్ దెన్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, మీడియా మొత్తం వస్తుంది, ఆల్రెడీ నా మీద ముందు ఎలిగేషన్ ఉంది కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా దానికి మించి నువ్వు అసలు ఇంట్లోంచి బయటకు కూడా రానివ్వకుండా చేస్తాను అని చెప్పి. అవును, గతంలో ఆ కేసు అయిన తర్వాత ఎందుకు నువ్వు ఇంట్లోంచి బయటకు రాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుండా ఎందుకున్నావు? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. అది కూడా మ్యామ్ నీ వర్క్ అని నువ్వు స్టార్ట్ చేసుకోవాలి అంటే హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటే 5 రోజులు అయింది, మళ్ళీ ఇది వచ్చేసి. అంటే నేను అడిగింది అది కాదు, అసలు ఎందుకు నువ్వు సోషల్ మీడియాలో దూరంగా ఉన్నావు? నేను ఎలా అనుకున్నాను అంటే, నిజంగా చెప్తున్నాను, థెఫ్ట్ కేసు అయింది కదా, ఒక 2-3 monthsలో సాల్వ్ అయిపోతుంది, మళ్ళీ నా లైఫ్ నేను బ్యాక్ లీడ్ చేద్దాం అనుకున్నాను. అది నిజంగా పర్ఫెక్ట్గా మంచి లాయర్ ఉంటే ఫాస్ట్గా ఏదైనా కేసు క్లోజ్ అవుతుంది. సో మరి నా లాయర్స్ సరిగా చేయలేదు, అక్కడ కోర్ట్ ప్రొసీజర్స్ లేట్ అవుతాయో నాకు తెలీదు. అండ్ నాకు వాళ్ళు ఎవరు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. అంటే నువ్వు అక్యూజ్డ్, నీకు మేము కేసు తీసుకోవడం ఎక్కువ అన్నట్టే బిహేవ్ చేశారు లాయర్లు అందరూ. అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నారంట? అక్యూజ్డ్ అని చెప్పడానికి వాడెవరు? ఇప్పుడు నాకు ఎన్ఓసి ఇవ్వడానికి కూడా 3 hearings వరకు ఇబ్బంది పెట్టారు వాళ్ళు. ఎవరు? పాత అడ్వకేట్స్. ఎంతమంది లాయర్లు మాట్లాడండి మీకు? ఫస్ట్ ఎదురు బెయిల్ అప్పుడు ఉన్న వాళ్ళు, తర్వాత ఇంకో అడ్వకేట్, తర్వాత ఇప్పుడు ఎదురు హైకోర్టు 5 అడ్వకేట్లు మారారు. 5 అడ్వకేట్లు మారినా కూడా నీ కేసుని స్టిల్ 3 CRLPs పెండింగ్ ఉన్నాయి నాకు. ఎవరో ఒక్కది కూడా క్లోజ్ చేయలేదు. నా బెయిల్ క్యాన్సిలేషన్ ఇచ్చారు, అది పెండింగే. కస్టడీ కావాలని ఏదో పెట్టారు, అది పెండింగే. రిప్లై నోటీసులు ఎవరు ఇవ్వలే. మరి ఎందుకు ఎవరు? కోర్టు సీరియస్గా లేదా ఆ విషయంలో? నాకు కదా ప్రాబ్లం అవుద్ది, లాయర్స్ వేయలేదు. మరి మ్యామ్ వచ్చాక అవన్నీ చూసుకొని నౌ షీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. మరి ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి నీకు ఎలా పరిచయం అసలు? 4-5 years బ్యాక్ పరిచయం. అతను ఒక వెంకీ అని మేనేజర్, రాకీ అని చైల్డ్ యాక్టర్ ఉంటారు.
నారప్పలో చేశారు కదా, ఉమ్, ఆ అబ్బాయికి ఇతను స్పాన్సర్ అన్నట్టు. ఉమ్, కేర్ ఆఫ్ వాట్సాప్ అనేదో మూవీ చేశారు ఇతను ప్రొడ్యూసర్ గా. ఉమ్, సో అప్పుడు నాకు పరిచయం చేశారు. అప్పుడు నిర్మల్ షూటింగ్ చేశాను కదా సార్ నేను. అది రిటర్న్ వచ్చిన తర్వాత రాకీ స్క్రీన్ టెస్ట్లు అవి ఉన్నాయి, 2 days షూటింగ్ అది ఉంటది, మనం ఇక్కడ చేద్దాము అని. సో మా ఇంట్లో ఉండిపోను, ఉమ్, హోటల్ రూమ్స్ అవి ఎందుకని. వాళ్ళ ఇల్లు రెడ్ అన్న ఇల్లు, వాళ్ళు రెడ్డి సార్ తో ఉండేవాళ్ళు అనమాట. ఉమ్, సో ఇతనే అని అలా పరిచయం చేశారు. ఉమ్, ఫస్ట్ మీట్ పరిచయమే, ఫ్లాట్ ఇస్తాను, కార్ ఇస్తాను, ఉమ్, బంగారం ఇస్తాను, Hmm. సినిమాలు అవి ఏం మనం పెద్ద హీరోయిన్లు ఏం అయిపోం కదా, Hmm. ఆ, నువ్వు నాకు ఫస్ట్ సైట్ లో చాలా బాగా నచ్చావు, Hmm. లైఫ్ లాంగ్ నాతో ఉండిపో Hmm. అని చెప్పారు. ఏంటి రివర్స్లో చెప్తున్నారు? ఆయన్ని మీరంట కదా నువ్వు చాలా అందగాడివి, మన్మధుడివి, అసలు నిన్ను చూడగానే మనసు పారేసుకున్నాను, అసలు ఉండలేకపోతున్నాను, నీతో నేను ఉండిపోతాను అని భూమి మీద ఏ ఆడపిల్ల చెప్పదు, కానీ మీరు చెప్పారట కదా. ఆయన వర్షన్ అలా ఉంది కదా మరి. 3 రోజులు ఉన్నా కూడా నేను కనీసం అమ్మాయిని ఏం చేయలేదు. 3 రోజులు కాదు, ఒక్క రోజే. అతను బిహేవియర్ కి భయం వేసి నైట్ 2:30కి ఫ్లైట్ బుక్ చేసుకొని ఆ. వెళ్ళిపోయాను. ఆ రోజే చైన్ ఏదో కొన్నాను అని చెప్పాడు అనమాట. మీకు ఆ ఆ. చైన్ గిఫ్ట్, ఆ. చైన్ చేతికి చుట్టుకొని నా డోర్ బయట ఇలా పడుకొని ఉన్నా. హీఈస్ లైక్ చాలా తేడా బిహేవియర్. అప్పుడేనా? ఆ. సో సైలెంట్ గా నేను క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాను. మ్మ్. అసలు ఈ చెత్త మనకొద్దు అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి మళ్ళీ ఈ 2025 మార్చ్ వరకు నాట్ ఎట్ ఆల్. మళ్ళీ ఎలా? అతనే మెసేజ్ చేశారు నాకు. అది ఉందా ప్రూఫ్ ఏమన్నా? ఉంది, వాయిస్ రికార్డ్ ఉంది. హాయ్ హాయ్ అది పెట్టారు 2 times. తర్వాత నేను రెడ్డిని అని చెప్పి నిహారికలో, అతను నిహారిక ఎక్సాటికాలో ఉండారు, అక్కడ కలిసాం కదా, రాకీ వెంకీ అని చెప్పారు. ఆ నెంబర్ 10,000 ఎంతో ఇచ్చి వెంకీ దగ్గర నుంచి తీసుకున్నారంట. నీదా? ఉమ్. ఆడేవాడు మరి- బ్రోకర్ వాడు ఏమన్నా నెంబర్లు ఇవ్వడానికి? కాస్టింగ్ మేనేజర్. అయినా అతను లైవ్ లో చెప్పారు కదా కాస్టింగ్ కౌచ్ అని, కాస్టింగ్ కౌచ్ అని చెప్పారు ఆయన. అవును. అతనే చెప్పాడు కదా. ఆ. సో నాకు అర్థం అవ్వలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చాడో ఫస్ట్ తెలీదు. మ్. తర్వాత నా కేసు అయినప్పుడైతే చాలా బాధపడిపోయాడంట, ఏడ్చేసాడంట. ఉమ్. మరి అప్పుడంతా ఏమైపోయాడో తెలీదు. ఉమ్. ఇప్పుడైతే వచ్చి పగడ్బందీ ఎందుకు plan తో ఏడ్చారు వచ్చాడు. మీ కేసు అయిపోయినప్పుడు? నేను చాలా అమాయకురాల్ని, మంచిదాన్ని అని. ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు ఉమ్. మీకు. మరి ఇప్పుడు ఏంటి మీడియాకి చాలా దారుణంగా మోసపోయానండి, నన్ను హనీ ట్రాప్ చేశాడండి, పూర్తిగా పకడ్బందీ ప్లాన్తో నన్ను మోసం చేశారని చెప్తున్నారు. మీరే అమాయకురాలని ఫీల్ అయ్యాడని చెప్తున్నారు. అది అండ్ పగడ్బందీ ప్లాన్ ఏం చేశానో నాకు అర్థం అవ్వలేదు సార్. అగ్రిమెంట్, ఫేక్ అగ్రిమెంట్ నేను చేయమని చెప్పానంట. ఒరిజినల్ ఫేక్ అగ్రిమెంట్ ఎవరు చేయిస్తారు సార్? లీగల్లీ అతనికి ప్రాబ్లం రాదా? అవుతుంది. అంటే ఇప్పుడు నేను నీకు చెప్తే నువ్వు అంత ఎర్రిపప్పువా? అంటే ఆ అగ్రిమెంట్ కూడా ఫేక్ అగ్రిమెంట్ చేయించి నాకే ఇచ్చేసానని ఏదో చెప్తున్నాడు. అది ఎలా పాసిబుల్ అసలు? ఆ మాత్రం అగ్రిమెంట్ ఏంటంటే మీది? అగ్రిమెంట్ ఉంది కదా మీ దగ్గర, ఏంటి ఏముంది అన్నట్లు క్లాజెస్ ఏమున్నా? నో కమిట్మెంట్స్, నథింగ్. Hmm. నేనే రాయిపించుకున్నాను అవన్నీ. Hmm. 3 మూవీకి అగ్రిమెంట్ అది. సో మొత్తం అంతా చదివి బికినీను కమిట్మెంట్స్ అవి ఉండకూడదని పర్టికులర్గా మార్పిచ్చాను. మార్పిచ్చాక అడ్వాన్స్ అగ్రిమెంట్, మూవీ అగ్రిమెంట్ 3 movies. ఫస్ట్ నాకు ఇతను హీరోగా చేస్తాను అవేం చెప్పలేదు. ఇతను హీరోవా? ఆ. ప్రొడ్యూసర్ కదా. కమ్ హీరో. తర్వాత అంటే అంటే ఆ ఒక్క కమ్మే ఉందా? ఏదో పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ కమ్ము ఈ కమ్ము అన్ని కమ్ములునే. ఏం హీరోవా అన్న? మాకు చెప్పవేందే నువ్వు హీరో అని. నేను ఆర్టిస్ట్ని కాదంటున్నావు అన్నా. లక్ష్మణ్ రెడ్డి అన్న హీరో అంట కదన్నా నువ్వు. తెలుగు ఇండస్ట్రీ మిస్ అయిందన్న, చెప్పండి. అతను అంటే అగ్రిమెంట్ అది సైన్ చేసాక డెవలప్ చేద్దాం. ఫస్ట్ అయితే నన్ను లాక్ చేశారు అగ్రిమెంట్ చేసుకొని. 3 movies, స్టోరీ వినకుండా మీరు ఎలా లాక్ అయ్యారు? 3 stories. ఏమంటారు దాన్ని, అవుట్లే, మీకు ఎలా చెప్పాలి, డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి. 3 బడ్జెట్ సేవ్ సెట్ అయితే అవి ఒకటి 50 lakhs, ఒకటి 75 lakhs, ఒకటి 2.5 crores. వైజాగ్లో నన్ను వచ్చి కలిసారు కదా ఫస్ట్ టైం. అప్పుడు వచ్చినప్పుడే 1 crore ఉంది నా దగ్గర హార్డ్ క్యాష్. మరి అప్పుడే కదా నేను అతన్ని మోసం చేసి ₹1 crore తీసుకోలేదు. హార్డ్ క్యాష్, బ్లాక్ మనీ ఉంది కదా. ఇస్తే ఇస్తారంట నాకు. బిజినెస్ ఏదో చేయమన్నారు ఫస్ట్ మీట్లో. నేను బిజినెస్ చేసేంత బుర్ర నాకు లేదు, అంటే నీ లైఫ్కి కెరియర్కి హెల్ప్ అవుద్ది అని.
లేదు సార్ నేను చేయలేను, నేను ఇప్పుడు మూవీస్ చేయమన్నా కూడా చేయలేను, నేను జనాలు కలడం మానేశాను, యాక్టివ్ గా లేను, ఉమ్, నేను సరిగా మాట్లాడే ఇది కూడా పోయింది నాకు, నేను చేయలేనని చెప్పాను. ఉమ్. లేదు నువ్వు మళ్ళీ కంబ్యాక్ రావాలి, నేను నీకు నాన్నలా సపోర్ట్ ఉంటాను, నాన్నగారు చనిపోయారు కదా, అతని ప్లేస్లో నేను వచ్చాను అనుకో, ఉమ్. చాలా చెప్పాను. నానా సార్, నాన్న అన్నారంటే కూతురు సార్, కూతురు పని ఏంటి సార్ మీరు ఇట్లా చేస్తున్నారు? కూతురు పని కేసు ఏమైనా పెడతారా సార్? నాన్నలా అన్నారండి ఆయన? ఏందన్నా బలవంతంగా నాతో నాన్నలు అని పిలిపించుకునేవారు, నాన్నలో అని పిలిపించుకునేవారు. అతను అమ్ములు అని పిలిచేవాళ్ళు, ఆ, నా పాదాల దగ్గరే పడి ఉంటానని చెప్పారు. మేడం 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 మేడమా? ఆ, అదేంటి? మంచిగా స్టార్టింగ్ అంతా అలాగే ఉండేవాళ్ళు. ఆ, ఆ, తర్వాత 40 lakhs కదా మూవీకి. ఉమ్, సి 1.5 yearగా ఖాళీగా ఉండి సడన్గా ప్రాజెక్ట్ 3 projects ఆఫర్ వచ్చి లైఫ్ మారుతుందంటే ఎవరికైనా హ్యాపీగా ఉండదా? ఉమ్, అందులో సేఫ్ పర్సన్ ఉమ్. అని నాకు అనిపించింది. అంత మహా బాగా నటించారు అతను.